Hey there. Subscribe to my channel. And also press this bell icon. So you never miss any new updates cause whenever. ఏమైందిరా పేపర్ కదా వరుస్తున్నావు? కరోనా 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 ఏందన్న ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అదే ఉంది కరోనా అని. ఇప్పుడు నడిచేది గదే కదరా. అన్న వాళ్ళకన్నా ఫోన్ చేసి మాట్లాడదామంటే వాడు మాట్లాడుతున్నాడు కానీ కరోనా కరోనా అని కరోనానే మాట్లాడుతుంది. ఇది పెద్ద పాపమైందేమే. అవురా బాయ్, తుమ్మిన కరోనా అంటారు, తగ్గిన కరోనా అంటారు. అరే అది ఇక్కడ చైనాలో ఉంది. ఆ చైనా నుంచి మన దేశం రాదు, మన దేశానికి వచ్చినా మన రాష్ట్రానికి రాదు, మన రాష్ట్రానికి వచ్చినా మన ఊరికి రాదురా. ఎందుకు టెన్షన్ పడుతున్నారా? ఏమో అన్న మన దరిద్రం బాగాలేక మన దాకా వస్తే ఇట్లనే. అన్న ఇప్పుడు తుమ్ముకో. అరే తుమ్మితేమైందిరా? తుమ్మగానే రోగం వచ్చిందా? కిరీటం కింద పడాదిరా? ఇక వాళ్ళు గట్టి అంటారు, వచ్చి కూర్చో. ఆటోకి ఎప్పుడు వేసినా? ఇప్పుడే వచ్చిన, ఇంటికి కూడా పోలే, నీ దగ్గరకు వచ్చిన. డైరెక్ట్ నా దగ్గరకు వచ్చిన అంటున్నా, దగ్గర తెచ్చినామా? తీసుకొచ్చినామమ్మా, నీకోసం ఆడికెళ్ళి సెంటు తీసుకొని వచ్చిన. వాడి కాన్సన్ట్రేషన్ కంటే నీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందిరా. నేనే తేడాగా అంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావు. కమ్మ కోసం మామ సెంట్ వాసన. గంతురంకెళ్ళకి సెంట్ ఒకటి తెచ్చినామమ్మ, పూసుకుంటూ పోతుంది. నువ్వు ఇట్లా అంటావని తెలిసే నేను అవుట్ ఆఫ్కి వెళ్ళి నీకోసం కరోనా శాతం తీసుకొచ్చినామమ్మా. అబ్బా అన్న చూసినావా కరోనా అంట, చాక్లెట్ల కోసం ఆశపడి కరోనా తెచ్చుకుంటావా? యాడికెళ్ళి పట్టుకొచ్చినారా అని ఏమని విషయం మామ. వాడు తుమ్మితే కరోనా అంటాడు, దగ్గితే కరోనా అంటాడు. అదృష్టం బాగలేకపోతే చాక్లెట్ సపరిచిన పన్ను ఊసిపోతుంది అంటే ఇదే. అవునుగా నేను అవుట్ ఆఫ్ ఏం పని చేసావు మామ? ఆడికి పోగానే మా సైడ్ కాడ 20 మంది నా పోయిపోయాడు. ఏం చెప్తాడు అది చేయాలి, సుఖం పని ఆరాం. మా సైడ్కు ఎంత చెప్తా అంత మామ, ఇటు నా పుల్ల ఆడబెట్టాడు. అంత నేను చెప్పినట్టు ఆమెకి వెళ్ళి నడుస్తాడు. అవును కానీ నెలకి ఎంత సంపాదిస్తామమ్మా? మస్తు సంపాదించినామమ్మా, పైసలకైతే కుదవలేదు. అవును కానీ అవుట్ ఆఫ్ అంటున్నావు కానీ అవుట్ ఆఫ్ అంటే ఏ దేశం అమ్మా? చైనా మామ. చైనా ఏమైంది మామ? అంత ఓకేనా? నేను తన్నుకుంటే చంపినని చూసిన, తుపాకీతో కాల్సి చంపినని చూసిన, కానీ తుమ్మి చంపడం నిన్నే చూస్తున్నాను. అరే నన్ను పోకరా, అర్జరాడు చెప్తింటివా గట్లనే అంటాడు అంది. ఇప్పుడేమైంది? ఏంటి షాక్ నుంచి ఇంకా తేరుకోలేదా? గాలిపోయేదాన్ని గెలికి గత్తలేపినట్టు అయిందా నీకు? అవును కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పట్టుకోలేదు. ఆడ ఆపుతారనే బొంబాయి దాకా విమానంలో వచ్చిన, ఆడికెళ్ళి ట్రైన్లో వచ్చిన. అవును కానీ విమానంలో కానీ రైల్వే తిమ్మినావా? వాడు అద్దె కూడా ఉంది, ఇక్కడికి వచ్చినాక 2 తక్కువ. అంటే ఇటు చుట్టూ 100-200 మంది ఉంటారా వేస్తారా? జోబు లేక మామ, నేను వచ్చిన విమానంలో మస్తు మంది ఉంటారు. అవును ఇవన్నీ ఎందుకు అడుగుతుంది? చేసిన రామసకం పని ఎందుకు అంటున్నావా? అయినా కానీ నువ్వు ఓడమని వీడికి ఇక్కడ అంతకాలం పడిపోయి పడే ముందు బ్యాలెన్స్ ఉడికొచ్చినావు వీడికి. రాకచ్చి మనది కానీ కరోనా తెచ్చి లేనిపోయిన గత్తలు తెచ్చినరా? పోరాడు వీడికి ఇంటికి తామేసుకొని పడుకోపోను. అరే మహేష్, వీడియో కరోనా వచ్చిందంట వరా? పక్క వచ్చి నువ్వైతే దూరం ఉండు. అరే నిజంగా వచ్చిందంట వరా?
నిజంగానే వచ్చింది. నువ్వైతే దూరం ఉండు. అరే మరి ఇప్పుడు ఎట్లరా? ఏమో నాకైతే లేదు, నువ్వైతే దూరం ఉండు. అరే వాడేమో 9 చంపాడు, నువ్వేమో దూరం ఉండమని చంపుతున్నావు. నా పరిస్థితి ఏంద్రా ఇప్పుడు? అన్న కరోనా అంటే ఏంటిది? అసలు ఎట్లా వచ్చింది అది? కరోనా చైనా వాళ్ళు తిన్న పాములు, కప్పలు, గబ్బిలాల ఆత్మలు దేవుని దగ్గరికి పోయి మొరపెట్టుకున్నాయి. ఏమని చెప్పుకునే? ఈ మనుషులు దేన్ని వదలడం లేదు. చిన్న చీమ నుండి చింపాంజీ దాకా పాకే వాటిని, దేకే వాటిని అన్నిటిని వండుకొని తింటున్నారు. మా ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. కుజ్బీ కరోనా దేవుడా. అప్పుడు దేవుడేమన్నాడు? అప్పుడు ఆత్మలన్నీ ఇలా అన్నాయి, ఏదైనా మా ఆత్మలు శాంతించేలా, మనుషులు భయపడేలా. ఇప్పుడేమన్నాడు? ఏమంటాడు? అన్నిసార్లు కరోనా కరోనా అంటే వెంటనే కరోనా అన్నాడు. తర్వాత ఏమైంది? ఆత్మలకు డౌట్ వచ్చింది. ఏమని? ఇది మా కంటికే కనబట్లేదు. ఇంత చిన్న వైరస్ ఏం చేస్తుంది? మరి ఆత్మలు ఏం చేసినాయి? ఏం చేస్తాయి? దేవుని అడిగాయి. దానికి దేవుడేమన్నాడు? దాన్నే అడగమన్నాడు. అదేం చెప్పింది? హాయ్, నా పేరు కరోనా వైరస్. నేను కంటికి కనబడను, చెవికి వినబడను. సారీ, నాకు చెవులే లేవు. కాబట్టి ఎవ్వరి మాట వినను. సీతయ్య లాంటి దాన్ని. నాకు సామాజిక న్యాయాన్ని పాటించడం అంటే చాలా ఇష్టం. అందుకే కులం, మతం, ప్రాంతం లాంటి ద్వేషాలు లేకుండా అందరికీ వస్తాను, అనుకున్నది చేస్తాను. షేక్ హ్యాండ్ ఇచ్చేటోడికి దండం పెట్టిస్తా, దండు కట్టిన వాళ్ళకి దడ పుట్టిస్తా, కలవాలనుకున్నవాడికి భయం పుట్టిస్తా, కేర్లేసుకున్నాన్ని మంచం ఎక్కిస్తా, రోజుకు 3 సార్లు చేతులు కడుక్కునేటోని 30 సార్లు కడిగేలా చేస్తా. పోరగాన్లకు పరీక్షలు, పెద్దోళ్ళకు ప్రయాణాలు రద్దు చేపిస్తా. మనుషులందరినీ క్రమశిక్షణలో పెట్టిస్తా, స్వీయ నియంత్రణలో ఉండేలా చేస్తా. ముఖాలకు మాస్క్ లేపిస్తా, ఇళ్ళకు తాళాలు లేపిస్తా. నేను వచ్చేటప్పుడు వచ్చే దగ్గు, తుమ్ములతో పరుగులు పెట్టిస్తా. అమ్మా, ఇంత చేస్తుందా? అంటే మన కంటికి కనబడిన శత్రువుతో మనం యుద్ధం చేస్తున్నామా? అవును. మరి దేవుడే ఇలా వరాలు ఇస్తే మనం తగ్గించడం ఎలా? దాని గురించి కూడా చెప్పాడు. అవునా? ఏం చెప్పాడు? ఇంతకు ముందులాగే కరోనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ, ఇదిగో ఆత్మల్లారా, చివరకు నేను నన్ను సృష్టించిన ఈ దేవుడికి కూడా మొక్కులు, పూజలు లేకుండా చేస్తా. ఈ మాట మాత్రం చాలా ఓవరాలు. దేవుడికి అలాగే అనిపించి, నీకెంత పొగరు కరోనా, నువ్వన్నావే మనుషులందరినీ క్రమశిక్షణలో ఉంచుతా, స్వీయ నియంత్రణలో ఉంచుతా అని. అది ఏ రోజు నుండి జరుగుతుందో ఆ రోజు నుండే నీ అంతా మొదలవుతుంది. నువ్వు నా గుడిని మూయించవచ్చు, కానీ అక్కడ డాక్టర్లు, సైన్స్ ల్యాబులు ఉంటాయి. అవే వాళ్లకు ఆధునిక దేవుళ్ళు, దేవాలయాలు. నీ అంతానికి ఆరంభం అక్కడే. నువ్వు మనుషుల మధ్య పెంచే ఆ దూరం నీ అంతానికి ఆధారం. ఓ తదాస్తు. అన్నా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానమే ప్రపంచ మానవాళి మనుగడకు అత్యుత్తమ మార్గమని కరోనా మహమ్మారి యావత్ ప్రపంచానికి తెలియజేసింది. ఇకనైనా మనం మన కళ్ళు తెరిచి పాశ్చాత్య అలవాట్లను కరోనాతోనే తరిమి కొడదాం. మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ 1000 సబ్స్క్రిప్షన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మేము మరిన్ని మంచి వీడియోలు తీస్తూ ఉంటాం.
యాక్చువల్లీ మేము 1000 సబ్స్క్రైబర్స్కి మంచి వీడియో ఏదో మంచి ప్లాన్ చేస్తాం. బట్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఇప్పుడు మెసేజ్ చేద్దామని ఒక థాట్తో చేస్తున్నాం. చిన్న అవేర్నెస్ చేద్దాం జనాల్లోకి అనేసి చేయడం తప్పితే ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. కరోనాకి వైరస్ ప్రజెంట్ అయితే మందు లేదు. సో మనం నివారణ ఒకటే మార్గం కాబట్టి చిన్న టైప్లో స్టార్ట్ చేస్తాం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఎలాంటి అంటే ఎవరిని కించపరిచే ఏమీ లేవు. జస్ట్ ఏంటంటే కాస్త కరోనా గురించి అవేర్నెస్ క్రియేట్ చేద్దామని చేసిన వీడియో మాత్రమే. సో దీంట్లో ఎలాంటి అన్నీ కల్పితం, పాత్రలు అన్నీ కల్పితం. కేవలం అవేర్నెస్ కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.